హాయ్, వెల్కమ్ టు యోగ మంత్ర. యోగా కష్టమైన ఇష్టపడి చేస్తే అనారోగ్యం ఆమడ దూరంలో ఉంటుంది. అందమైన ఆరోగ్యకరమైన జీవితం మన సొంతం అవుతుంది. ఈరోజు యోగ మంత్రలో హైట్ పెరగడం కోసం సర్వాంగాసనం చేసే ముందు ప్రాణాయామంలో అగ్నిక్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. అగ్నిక్రియ ప్రాణాయామంను మొదటగా వజ్రాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇదే స్థితిలో కళ్ళు తెరచి 2 చేతులను తీసి థైస్ మీద ఉంచి ఊపిరితిత్తుల నుండా గాలిని పీల్చుకుని పీల్చిన గాలిని నోటి ద్వారా వదిలేస్తూ ఉండాలి. ఈ అగ్నిక్రియ ప్రాణాయామంను చేయడం వలన శరీరంలో ఉండే టాక్సిన్లను, విషవాయువులను తొలగించవచ్చు. ఇలా ఈ అగ్నిక్రియ ప్రాణాయామంను చేయడం వలన మెమరీ పవర్ని పెంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో ఈ ప్రాణాయామ క్రియను 90 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత ఈ క్రియను ఆపి తలతో సహా నడుమును కిందికి వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉండి ఇదే స్థితిలో మరలా ఈ ప్రాణాయామ క్రియను కొనసాగించాలి. ఈ అగ్నిక్రియ ప్రాణాయామంను చేయడం వలన ఏకాగ్రతను పెంచుకోవచ్చు. ఇలా ఈ క్రియను మరొక 30 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా ఈ క్రియను 30 సెకండ్ల పాటు చేసుకున్న తర్వాత నెమ్మదిగా తలను కిందికి వంచి కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి ఇదే స్థితిలో మరలా ఈ శ్వాసక్రియను మరొకసారి కొనసాగించాలి.
ఇలా ఈ ప్రాణాయామ క్రియను మధ్యలో రిలాక్స్ అవుతూ 4 రౌండ్లు చేసుకోవాలి. ఈ అగ్నిక్రియ ప్రాణాయామంను చేయడం వలన చర్మం యొక్క కాంతిని పెంచుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 4 రౌండ్లు చేసుకున్న తరువాత నెమ్మదిగా 2 చేతులను పైకి లేపి గాలిలో కలిపి ఉంచాలి. తరువాత 2 చేతులను కిందికి దించుతూ నమస్కార ముద్రను వేయాలి. ఆ తరువాత 2 చేతులను కిందికి దించి జ్ఞానముద్రను వేసి ఈ అగ్నిక్రియ ప్రాణాయామంను ముగించవచ్చు. ఇలా అగ్నిక్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో మన రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు. అలాగే మన ఆక్సిజన్ శాతాన్ని కూడా పెంచుకోవచ్చు. ఆసనం వేసే ముందు బాడీ ఫ్లెక్సిబిలిటీ కోసం వార్మప్ చేసుకోవాలి. ఇప్పుడు సర్వాంగాసనం యొక్క వార్మప్ ఎలా చేయాలో చూద్దాం. సర్వాంగాసనం వార్మప్. మొదటగా వజ్రాసనంలో జ్ఞానముద్రలో నుంచి కళ్ళు తెరిచి 2 చేతులను పైకి లేపి ఇరువైపుల నుంచి ముందుకు తీసుకువస్తూ 2 చేతులను కలిపి ఇరువైపులకు తీసుకువెళ్తూ ఈ వార్మప్ని చేసుకోవాలి. ఆ తరువాత ఇదే స్థితిలో 2 చేతులను కలిపి ఉంచి తలను అటూ ఇటూ తిప్పుతూ ఈ వార్మప్ని చేసుకోవాలి. ఆ తరువాత 2 చేతులను పైకి లేపి తలను వెనక్కి వంచి ఉంచాలి. తరువాత 2 చేతులను కిందికి దించి పైకి లేపుతూ ఈ వార్మప్ని 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత 2 చేతులను కిందికి దించాలి. తరువాత ఇదే స్థితిలో తలను క్లాక్వైజ్ దిశలో 10 సెకండ్లు, యాంటీ క్లాక్వైజ్ దిశలో 10 సెకండ్లు తిప్పుకోవాలి. ఆ తరువాత తలను సాధారణ స్థితిలో ఉంచి 2 కాళ్లను ముందుకు గాలిలో చాపి ఫోల్డ్ చేస్తూ నుదుటిని మోకాళ్లకు ఆనించి ముందుకు చాపుతూ మోకాళ్లకు స్ట్రెచ్ అయ్యేలా ఈ వార్మప్ని చేసుకోవాలి. ఇలా ఈ స్థితిలో ఈ వార్మప్ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తరువాత 2 చేతులను పొట్ట మీద ఉంచి కాళ్లను గాలిలోనే ఉంచాలి. తరువాత 2 కాళ్లను సుఖాసనంలో ఉంచి తలతో సహా నుదుటిని ఎడమ మోకాలుకు ఆనించి తలను పైకి లేపి కుడి మోకాలుకు నుదుటిని ఆనించి తలను పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచి జ్ఞానముద్రను వేసి ఈ వార్మప్ని ముగించవచ్చు. ఇలా వార్మప్ చేసుకున్న తర్వాత ఈ రోజు యోగ మంత్రలో హైట్ పెరగడం కోసం సర్వాంగాసనం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సర్వాంగాసనం. మొదటగా సుఖాసనంలో జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకుని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తరువాత నెమ్మదిగా కళ్ళు తెరచి 2 కాళ్ల పాదాల వేళ్ల మీద కూర్చొని 2 మోకాళ్లను 2 చేతులతో కట్టేసి గడ్డాన్ని మోకాళ్లకు ఆనించి ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి తలను కిందికి వంచి ఉంచాలి. ఆ తరువాత తలను కొంచెం పైకి లేపుతూ తలతో సహా నడుమును అడ్డంగా గాలిలో ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా తలను పైకి లేపి తడాసనంలోనికి రావాలి. ఆ తరువాత
ఇదే స్థితిలో 2 మోకాళ్లను బెండ్ చేసి 2 చేతులను కలిపి నమస్కార ముద్ర వేసి చేతి వేళ్లను దూరంగా జరిపి ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో పాదాల వేళ్ల మీద బరువు పడేలా కూర్చొని ఉండాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత 2 చేతులను దించి థైస్ మీద ఉంచి తరువాత 2 కాళ్ల మోకాళ్లను ఫోల్డ్ చేసి నుదుటిని మోకాళ్లకు ఆనించి 2 చేతులతో మోకాళ్లను కట్టేసి ఉంచాలి. ఈ సర్వాంగాసనంను చెయ్యడం వలన అన్ని భాగాలు సాగదీయబడి శరీరం యొక్క ఎత్తును పెంచుకోవచ్చు. ఇలా ఈ స్థితిలో 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా శరీరాన్ని శవాసనంలోనికి తీసుకువచ్చి కాసేపు రిలాక్స్ అవ్వాలి. తరువాత ఇదే స్థితిలో ఎడమ కాలును ఫోల్డ్ చేసి తరువాత 2 కాళ్లను పైకి లేపి గాలిలో నిటారుగా ఉంచి పిరుదుల కింద 2 చేతులను ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో తలను పైకి లేపి గాలిలో ఉంచి 2 చేతులతో మోకాళ్లను కట్టేసి ఉంచాలి. ఈ సర్వాంగాసనంను చెయ్యడం వలన శరీరంలో అన్ని కండరాలు ఫ్లెక్సిబుల్గాను బలంగాను మారి శరీరం ఫిట్గాను యాక్టివ్గాను మార్చవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. తరువాత ఇదే స్థితిలో తలను కుడివైపు తిప్పి మరలా తలను సాధారణ స్థితిలోనికి తీసుకురావాలి. తరువాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి నడుము కింద 2 చేతులను సపోర్టుగా ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో కుడికాలును వెనక్కి గాలిలో వంచి కుడి మోకాలును నుదుటికి ఆనించి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా కుడికాలును పైకి గాలిలోకి లేపి ఎడమకాలును కిందికి దించి ఇదే క్రియను ఎడమకాలు వైపు చేసుకోవాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా 2 కాళ్లను కిందికి వంచి వెనుక నేలమీద కాలి వేళ్లను ఆనించి ఉంచాలి. ఆ తరువాత ఇదే స్థితిలో కుడికాలును పైకి లేపి ఫోల్డ్ చేసి గాలిలో కుడికాలు పాదాన్ని ఎడమవైపు వంచి ఇదే స్థితిలో ఎడమకాలు మోకాలును నుదుటికి ఆనించి ఫోల్డ్ చేసి ఎడమకాలు పాదాన్ని కుడి మోకాలుకు ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత ఎడమకాలును తలకు కుడివైపు కిందికి దించి ఉంచాలి. ఇందాక చేసిన ఆసన క్రియనే ఇప్పుడు కుడికాలు వైపు చేసుకోవాలి. ఈ సర్వాంగాసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకుని చేయడం మంచిది. ఇలా ఈ ఆసన క్రియను చేసుకున్న తరువాత 2 కాళ్ల మోకాళ్లను దించి నుదుటికి ఆనించి ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 కాళ్లను గాలిలోకి 60 డిగ్రీల కోణంలో చాపి ఉంచాలి. తరువాత 2 చేతులను కొంచెం కిందికి దించి ఉంచాలి.
ఆ తరువాత నడుమును పైకి లేపి 2 కాళ్లను గాలిలో పైకి లేపి 2 చేతులను నడుము కింద ఉంచాలి. తరువాత ఇదే స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను ఫోల్డ్ చేసి కిందికి దించి మోకాళ్లను నుదుటికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తరువాత నెమ్మదిగా నడుమును కిందికి దించి 2 చేతులతో 2 మోకాళ్లను కట్టేసి ఉంచి తలను నెమ్మదిగా వెనక్కి వంచి నేలకు తలను ఆనించి ఉంచాలి. ఆ తరువాత శరీరాన్ని పైకి లేపి 2 కాళ్లను ముందుకు చాపి ఉంచి 2 చేతులను కలిపి లింగ్ ముద్రలో ఉంచాలి. ఇదే స్థితిలో తలను కిందికి వంచి ఉంచాలి. ఆ తరువాత నెమ్మదిగా సుఖాసనంలోనికి వచ్చి జ్ఞానముద్ర వేసి ఈ సర్వాంగాసనంను ముగించవచ్చు. ఇలా చేయడంతో సర్వాంగాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తయినట్టు భావించాలి. సర్వాంగాసనం చేయడం వలన హైట్ పెరగడంతో పాటు మన శరీరంలో ఉన్న కండరాలన్నీ దృఢంగా మారతాయి. అలాగే సర్వాంగాసనం చేయడం వలన నడుము నొప్పిని పూర్తిగా తగ్గించవచ్చు. మరి ఈ ఆసనం గురించి మన యోగా ఎక్స్పర్ట్ ఏమంటున్నారో ఇప్పుడు విందాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు హైట్ ఇంక్రీజ్ కి సంబంధించి సర్వాంగాసన ఎలా చేయాలో చూసామండి. షోల్డర్ స్టాండ్ అంటారు, లేదా క్వీన్ ఆఫ్ ద పోస్చర్స్ అని చెప్పేసి మనం ఈ సర్వాంగాసనాన్ని అనడం జరుగుతుంది. సర్వాంగాసన మనకి టోటల్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క భాగానికి ఇది చాలా యాక్టివిటీ అనేది ఇంక్రీజ్ చేస్తుంది, అంటే నార్మలైజ్ చేస్తుంది. అతిగా మనకి ఆ గ్లాండ్స్ పనిచేస్తున్నాయంటే దాన్ని నార్మల్ చేస్తుంది, లేదా తక్కువగా గ్లాండ్స్ పనిచేస్తున్నాయంటే దాన్ని మళ్ళీ కొంచెం వాటి పనితీరు మెరుగుపరిచే ప్రయత్నం అవుతుందన్నమాట. ఈ షోల్డర్ స్టాండ్ లేదా సర్వాంగాసన దీన్ని రెగ్యులర్గా మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అన్ని సిస్టమ్స్, అంటే సర్క్యులేటరీ సిస్టమ్, తర్వాత రీప్రొడక్టివ్ సిస్టమ్, తర్వాత మనకి రెస్పిరేటరీ సిస్టమ్, ఇవన్నీ కూడా ప్రతి ఒక్క సిస్టమ్ మంచిగా దాని పనితీరుని మెరుగుపరుచుకుంటుందండి. ఈ పోస్చర్లో మనకి యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి, ఎందుకంటే ఇన్వర్షన్స్ ఆర్ నోన్ టు బి యాంటీ ఏజింగ్. కాబట్టి ఈ పోస్చర్ని మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల ఏదైతే మన బాడీకి డ్యామేజ్ అనేది జరుగుతుందో దాన్ని మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది. ఈ గురుత్వాకర్షణ శక్తి ఎఫెక్ట్ వల్లనే మనకి ప్రతి ఒక్క ఇంటర్నల్ ఆర్గన్ యొక్క పనితీరు కూడా బాగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో ఈ ఆసనంలో మనము కొద్ది నిమిషాలు, అంటే స్టార్ట్ విత్ ఫ్యూ సెకండ్స్ అండి. ఫస్ట్లో అసలు మనం పోస్చర్ వరకు వెళ్ళడమే చాలా కష్టంగా ఉంటుంది. సపోర్టింగ్ షోల్డర్ స్టాండ్ అంటారు, మీరు చైర్ హెల్ప్ తీసుకోవచ్చు, లేదా వాల్ హెల్ప్ తీసుకొని, లేదా ఎవరైనా నిపుణుల ఆధ్వర్యంలో ఈ ఆసనాన్ని మనం గనక ప్రాక్టీస్ చేసినట్లయితే సర్వాంగాసనకు సంబంధించి అన్ని బెనిఫిట్స్ మనం పొందే అవకాశం ఉంటుంది. కానీ ఎవరికైతే నెక్ పెయిన్ ఉందో వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి, లేదా నెక్ పెయిన్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్పర్ బ్యాక్ పెయిన్, లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని ఎక్స్పర్ట్ ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో షోల్డర్ స్టాండ్ లేదా సర్వాంగాసన ప్రాక్టీస్ చేసి హైట్కి సంబంధించి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్తీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇలా ప్రతిరోజు యోగా మంత్ర చూస్తూ యోగా సాధన చేస్తూ అందమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుదాం. తిరిగి మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. Until then, take care. Bye-bye. ఈ ఎపిసోడ్ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.